మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో ఆదివాసులు దర్బారు నిర్వహించారు. గుడిరేవు గోదావరి తీరాన ఉన్న పద్మాల్ పూరికాకు ఆలయంలో గిరిజనులు దర్బార్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివాసులు ఘనంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఏకంగా ఆదివాసీ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి దేశం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేపట్టారు. ఆదివాసుల గుడిరేవు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవం శ్రీ పద్మాల్ పూరికాకు అమ్మవారు మరి చాలా వందల ఏళ్ల చరిత్ర గాంచినటువంటి దేవత. మరి యావత్ ప్రపంచంలో లేని ఏకైక దేవాలయం ఈ పద్మాల్ పూరికాకు అమ్మవారు. ఈ కాకు అమ్మవారు మరి ప్రతి సంవత్సరం అశ్విన పౌర్ణమి నుంచి మొదలై మరి దీపావళి వరకు ఇక్కడ మా భక్తులు యావత్ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, ఒడిశా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దేవత కాబట్టి ప్రతి ప్రదేశం నుంచి మా ఆదివాసులు మరి గుడ్డడి దండలతోటి మరి వేల భక్తులు ఇక్కడ సందర్శనం చేస్తారు. మరి అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల ఏవైతే మా గ్రామాలలో గుడిలో మన పిల్ల జల్ల ఊరిలో పాడి పంట అన్ని సుఖ సంతోషాలతో ఉంటాయి కాబట్టి అమ్మవారిని దీవెన అలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న మా ఆదివాసులు ఈ మాసంలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చేసుకుంటారు. ఈ మొక్కులు తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతున్నది. గ్రామంలోని దండపల్లి మండలం మంచిర్యాల జిల్లాలోని ప్రత్యేకించి గోదావరి ఒడ్డునున్న ఏకైక దేవాలయము మన పద్మాల్ పూరికాకు దేవాలయము. ఇది మన పౌర్ణమి నుండి మన ఆమస వరకు దీపావళి ఆమస వరకు ప్రత్యేక పూజలు ప్రతిరోజు రాత్రి పగలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి, మన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొంటూ ప్రతిరోజు రాత్రి పగలు కాకుండా దీని ప్రత్యేక పూజలు జరుపుతూ చేస్తున్నాం. ఈరోజు దండారి ఉత్సవాలు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవు ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. కాకు ఆలయ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి విశేషమైన ఒక ప్రాచీనమైన ఒక చరిత్ర ఉన్న దేవస్థానం ఈరోజు మా గుడిరేవు ప్రాంతంలో గోదావరి తీరాన వెలిసి ఉన్నది. ఇది మా ఆదివాసులకు భారతదేశంలో ఏకైక దేవస్థానం ఏదైతే ఉన్నదో శ్రీ పద్మాల్ పూరికాకు. దీనికి అనేక రకమైన ఇబ్బందులు ఈరోజు మేము ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ తరఫున కూడా ఎటువంటి సహాయ సహకారం అందట్లేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడు గోదావరి తీరాన మా అక్క చెల్లెలందరూ కూడా స్నానం చేస్తే కనీస సౌకర్యాలు లేకుండా బట్టలు మార్చుకోవడానికి కూడా లేకుండా ఇద్దరు స్త్రీలు బట్ట అడ్డం పెట్టుకుంటే అక్కడ బట్టలు చేంజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు బంగారు తెలంగాణలో ఆదివాసులకు పెద్ద పీట వేస్తున్నామన్న గవర్నమెంట్ ఈరోజు ఆదివాసులను ఏ విధంగా చూస్తుందో ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమవుతుంది.